నెల్లూరు జిల్లా పెంచలకోనలో బుధవారం రాత్రి చిరుతపులి సంచరించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. డిఎఫ్ఓ మెహబూబ్ బాషా ఆధ్వర్యంలో అధికారులు చిరుతకు సంబంధించిన సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించారు. చిరుతపులి అడుగులను బట్టి అడవిలోకి వెళ్లినట్లు అటవీ అధికారులు గుర్తించారు. గుడి పరిసర ప్రాంతాల్లో పులి సంచారం లేదు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఒంటరిగా అడవిలోకి ఎవరు వెళ్లొద్దని డిఎఫ్ఓ మెహబూబ్ బాషా స్థానికులకు సూచించారు. పనిచేసే అతను వీడియో పెంచులకోనలో మా ఎకో పార్క్ ఏదైతే ఉందో సిబిఐటి పెంచులకోన దానికి వెనకల వైపు అంతా కూడా అడవి ఉంది. అలాగే దేవస్థానంవి కొన్ని సత్రాలు ఉన్నాయి, నాయుడు గారి సత్రం అని చెప్పి ఇంకా రకరకాలవి. ఆ సత్రాలకి వెళ్లే దారి సిమెంట్ దారి ఉంది. ఆ సిమెంట్ దారి గుండా వెళ్తున్నప్పుడు అడవి నుండి క్రాస్ అవుతూ ఒక చిరుత కనిపించడం జరిగింది. అక్కడ హరీష్ అనేటువంటి ఒక వ్యక్తి టెంపుల్లో పనిచేసే అతను వీడియో రికార్డ్ చేయడం జరిగింది. వీళ్ళని చూసిన తర్వాత అది చిరుత అప్పుడే వెంటనే అడవిలోకి వెళ్ళిపోవడం జరిగింది. మార్నింగ్ ఇప్పుడు మా బేస్ క్యాంప్ సిబ్బంది, తర్వాత స్ట్రైక్ ఫోర్స్ సిబ్బంది, అలాగే రెగ్యులర్ స్టాఫ్ అందరూ కూడా అక్కడే ఉన్నారు. వారందరూ కూడా చూస్తున్నారు. అడుగు జాడల్ని బట్టి అది ఇప్పుడు అడవిలోకి వెళ్ళిపోయిందని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని బట్టి ఏంటంటే చిరుత ఇప్పుడు ఆవాసాల్లో ఎక్కడా కూడా లేదు. అక్కడ టెంపుల్ ప్రిమిసెస్లో కానీ, పార్క్ ప్రిమిసెస్లో కానీ, మనుషులు తిరిగే ప్రాంతాల్లో లేదు. అడవిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఎవరు కూడా అక్కడ భయాందోళనలు చెందాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలందరూ కాకపోతే అప్రమత్తంగా ఉండాలి. అక్కడ పరిసర ప్రాంతాల్లో ఒంటరిగా తిరగడం అలాంటివి చేయకూడదు. అడవిలోకి వెళ్ళడం కూడా ఇప్పుడు మంచిది కాదు. కాబట్టి అడవిలోకి వెళ్ళకుండా, ఒంటరిగా ఎవరు తిరగకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలి. మేము కూడా అలాగే మా సిబ్బంది మొత్తము అక్కడ దాని యొక్క సంచారాన్ని ఎప్పటికప్పుడు నిఘా పెట్టి చూడడం జరుగుతుంది. ఒకవేళ జనావాసంలోకి వస్తే మాత్రము దాన్ని ట్రయాంగులైజ్ చేసి మళ్ళీ అటవీ ప్రాంతంలో వదలడం జరుగుతుంది. అంత పరిస్థితి అయితే లేదండి. ఆల్రెడీ అడవిలోనే ఉంది కాబట్టి అవసరం లేదు. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా భయాందోళన